ప్రైజ్ లార్డ్ తండ్రి, మహాగణమైన తండ్రి, మీకే స్తుతి తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. పరిశుద్ధుడైన దేవుని నామానికి సమస్త ఘనత, కీర్తి, మహిమ యుగయుగములు కలుగుగాక. స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమున చిన్న మాటలను మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవాది దేవుడైనటువంటి నా యేసయ్యకి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ప్రార్థన చేస్తున్నాను. ప్రభు ఈనాడు మరి ఈరోజు ఈ విధంగా మాట్లాడడానికి ఆ తండ్రి నాకు ఇచ్చినటువంటి కృపను పట్టుకున్నాను. ఎందుకు పనికిరానటువంటిది ఈరోజు నాతో ఒక పరిశుద్ధిని జ్ఞాపకం చేసుకుంటాను. ఆ తండ్రి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాడబడినటువంటి పరిశుద్ధమైనటువంటి దైవజనుడు యేసన్న గారు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి తన పరిచర్యను పూర్తి చేసుకుని మహిమా ప్రవేశం చేసినటువంటి దినం పరిశుద్ధులు ఎంతో గొప్పగా వాడబడి దేవుడి నామాన్ని మహిమపరిచి ఈ దేశంలోని కాక ప్రపంచ దేశాల్లో కూడా ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచి ఈరోజు ఈ విధంగా మాట్లాడుకుంటారు. నాకు కూడా ఆరాధించినది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. వారు పాడినటువంటి ఎన్నో పాటలు మరి ఈరోజు అనేక సంఘాల్లో పాడుచు ఆ దైవజనుని స్మరణ తెచ్చుకుంటున్నారు. పరిశుద్ధత అంటే ఏమిటి, పరిశుద్ధ ఆరాధన అంటే ఏమిటి అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి వారు మహిమ ప్రవేశం చేసినారు. ఆ గొప్ప దైవజనులను జ్ఞాపకం చేసుకున్నారు. ఎంతో మెలుగుతారు, ఎంతో శ్రేష్టకరం నా మనసుకు అనిపించి ఈ రోజు నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ప్రియ సంగమా, ప్రియ జనాంగమా, ఒకటి జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఎంతో గొప్పవాడు. ఈ లోకంలో మరి అనేక మంది తండ్రి సువార్త నశించే సమయంలో, జనులు నశించే సమయంలో మరి మనకి ఇచ్చి ఉన్నారు. అటువంటి దైవజనులను జ్ఞాపకం చేసుకునే ముందు వారు ఈ లోకము పడిన ప్రతి శ్రమ వెనుక, ప్రతి బాధ వెనుక, ప్రతి కష్టం వెనుక ఎన్నో మేలును దేవుడు దాచి తన పరలోక రాజ్యం దైవజనులకు జీవికిరీటాన్ని ఇచ్చి తన కుడి పార్శ్వాన్ని కూర్చోబెట్టాడు. ఆ దైవజనుడు ఉన్న ఒకే ఒక మాటను మేము ఎంతో జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతిరోజు ఆ పరలోక రాజ్యం నా దేవునికి ఏది ఇష్టం, ఈ భూలోకంలో నేను అది జరిగించుచున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావం నా దేవునికి చెల్లునుగా. ఎన్నో సభల్లో వారు అనడం మేము విన్నా ఉంటాం. ఆ విధంగా ఆ దైవజనుడు చెప్పిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈరోజు మా వంతు వారు పాడినటువంటి కొన్ని పాటలు నేను ఈ లోకానికి తెలియచేయాలి. ఈ సువార్త పరిచర్యలు, గాస్పెల్ పరిచర్యలు ఎందుకు పనికిరానటువంటి చిన్న పాత్రలు లేనటువంటి మమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు. నిజం ప్రియ సంఘం, ఈ రోజున భారతదేశంలో కానీ దేశ విదేశాల్లో కానీ ప్రతి సంఘములో కొన్ని లక్షల సంఘాలు యేసన్న గారు పాట లేని సంఘం అనేది లేదు. వారు పాడిన ప్రతి పాట ఎంతో ఆత్మీయ ఆరాధన, వారి గుండెల్లో నుంచి వచ్చిన బాధ నుంచి, కష్టాలు కన్నీళ్ళ నుంచి, వారి పరిచర్యలో పడిన ప్రతి అంశాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. తన రక్తాన్ని ప్రాణంగా పెట్టి రాసినటువంటి పాట కాబట్టి వారు ఉన్నంత వరకు, ఈ లోకంలో ఈ జీవాత్మలు ఉన్నంత వరకు, మనం జీవించుకున్నంత వరకు కొంతైనా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నామాన్ని మహిమపరచాలని నేను మీకు హృదయపూర్వకంగా తెలియచేస్తున్నాను. ఈరోజు మరి వారు పాడినటువంటి కొన్ని పాటలు నాకు ఎంతో ఆదరణ కలిగించినాయి. అవి మీతో పంచుకుంటాను. నాకెంతో సంతోషంగా ఉన్నది. ప్రభు ఈ కృపను నాకు దయచేసిన సమస్త మహిమ ఘనత ప్రభావం నా దేవునికి చెల్లిస్తాను. దైవజనుడు పాడినటువంటి రెండు పాటలు పాడి దేవుని నామాన్ని మనం మహిమపరచుకుంటాం. స్తుతి. No.
ఆరిపోదు నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదు నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండగ వెలిగావు నిండుగా చేసావు పండగ వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదు నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమా ఎవరు లేరు నాకు ఇల్లలో ఎవరు లేరు నాకు ఇల్లలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ఆదరణ నీవేగా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం తండ్రి నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రభువా, నీ ఘనమైన నామానికి నేను స్తోత్రాలు స్తుతులు తండ్రి. అయ్యా, గడిచిన దినం నుండి ఉదయకాల సమయం వరకు తండ్రి, బలహీనులైన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క సమయాన్ని, మరి యొక్క దినాన్ని, మరి యొక్క తరుణాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ పరిశుద్ధమైన దినాన్ని తండ్రి నాయన, అయ్యా ఆగస్టు 8వ తారీఖున ప్రభు తండ్రి, ఒక పరిశుద్ధిని జ్ఞాపకం చేసుకున్నటప్పుడు మాకు ఇచ్చిన ఆత్మ ప్రేరేపణ బట్టి మీకు వందనాలు తండ్రి. ఏమి తిందుమా, ఏమి తాగదుమా, ఏమి సృష్టించదుమా అనే లోకంలో మేము జీవిస్తూ ఉండగా తండ్రి, దేవుని కోసం ఎంతో ప్రయాసపడి, దేవుని కోసం ఎన్నో కష్టాలను కన్నీళ్ళను అనుభవించి తండ్రి, నీ సన్నిధానంలో తండ్రి నాయన, పరలోక రాజ్యంలో నీకేది ఇష్టమో భూలోకంలో తండ్రి నాయన అది జరిగించి మా అందరికీ ఆదర్శప్రాయమై తండ్రి నాయన నీ పరలోక ప్రవేశాన్ని చేసి నీ పరిశుద్ధ గుంపులో తండ్రి నాయన అక్కడ కూడా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ జీవ కిరీటాన్ని పొందినటువంటి దైవజనుడైనటువంటి తండ్రి యేసన్న కారణం బట్టి మీకు వందనాలు. అయ్యా, ఆ భక్తులను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా అనేక సంఘాల్లో తండ్రి వారు జీవించి ఉన్నంత కాలం, ఈ లోకంలో క్రైస్తవ్యం జీవించినంత కాలం తండ్రి, ఆ రక్షణ సునాద గీతములు తండ్రి, ఆ స్తుతి ఆరాధన గీతములు తండ్రి ఎన్నడూ ఎన్నడూ మర్చిపోకుండా తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి మా హృదయాలను నిలుపుకొని, ఎందుకు పనికిరాని మేము కూడా తండ్రి ఈ లోకంలో ఒక సాధనముల తండ్రి వాడబడటం తండ్రి నీ కృపను దయచేవాడు. కేవలం నాయన, కేవలం నీ నామాన్ని మహిమపరచాలి తండ్రి. మీకే ఘనత, మహిమ, కీర్తి యుగ యుగములు చెల్లునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సేవను నన్ను నేను తగ్గించుకోవచ్చు, నీ పాదాల దగ్గర తండ్రి నాన్న బ్రతిమలాడి అడగచ్చు. ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకున్నాను. యేసయ్య పరిశుద్ధ నామరత వినయంతో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే చేయి, కలువరి రక్తమే చేయి. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రీడకనంత నాశనం కలుగు కాక తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. మీకే స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. మీకే స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. మీకే స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రి. ఆమేన్ ఆమేన్.